మంత్రి, ఈ సంవత్సరం నిర్వహించే మలయుద్ధ పోటీలకు ప్రత్యేక అతిథిగా హల్క్ ను ఆహ్వానించు. రాజగుర్రం పంపి మర్యాదగా పిలుచుకురా. ఒరే హల్క్, మహారాజు థానోస్ గారు నిన్ను ప్రత్యేకంగా ఆహ్వానించారా మలయుద్ధ పోటీలకి? రాజగుర్రం కూడా పంపారు. జాగ్రత్తగా వెళ్ళిరారా. అలాగే అమ్మా, వెళ్ళొస్తా. నమస్కారం మహారాజా. మన అతిథి హల్క్ వచ్చేశాడు. ఇక ప్రారంభించండి. మహారాజా, మీ వీరులందరినీ దూది పింజల్లా నలిపేశా. నీవు లేదా నీ రాజ్యంలో ఎవడైనా నన్ను ఓడిస్తే సరే, లేదంటే సింహాసనం అప్పగించి నా పాదాలకు నమస్కారం చెయ్యి. ఒరేయ్ కాలా, నీ చావు నా చేతిలోనే. మహారాజా, వీడు మీ దగ్గరికి రావాలంటే ముందు నన్ను దాటాలి. వాడి సంగతి నేను చూసుకుంటాను. నీకు నేను అవసరం లేదురా. నా మిత్రుడు హల్క్ ని పని పడతాడు. కాలా, నువ్వు చాలా బలవంతుడివి, కానీ నీ గర్వం ఈ రోజు నిన్ను ఓడిపోయేలా చేసింది. వీరత్వం అవసరం ఉన్నప్పుడు చూపించాలి, అనవసరంగా కాదు. శభాష్ హల్క్, నీ వల్ల మన రాజ్యం ప్రతిష్ట నిలబడింది. మన రాజ్యానికి నువ్వే బాహుబలి.